స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బిఏ విద్యార్థులకి పేపర్ 6లో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనే పేపర్లో, అంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ పేపర్లో మాడ్యూల్లో పారిశ్రామికీకరణకు సంబంధించి, అంటే ఇప్పుడు వరకు మనం అగ్రికల్చర్కి సంబంధించిన అనేక అంశాలు ఎంచుకున్నాం. అదేవిధంగా లాస్ట్ ఆన్లైన్ క్లాస్లో పారిశ్రామికీకరణ భారతదేశంలో తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి, ఏ విధంగా దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలనే అంశాల గురించి కూలంకషంగా మనం చర్చించడం జరిగింది. అయితే ఈ క్లాసులో ఏం చేద్దామంటే, ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలి కదా. పారిశ్రామికీకరణ అనేది తక్కువగా ఉంది కాబట్టి, ఎక్కువ మంది ఇంకా వ్యవసాయ రంగం మీదే ఆధారపడుతున్నారు కాబట్టి దాన్ని తగ్గించి పరిశ్రమ మీద ఎక్కువ మంది వెళ్ళేలాగా, పరిశ్రమలు ఎక్కువ పెట్టుబడి వచ్చేలాగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ప్రభుత్వం ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలనే విషయం మీద ఏం చేసింది అనేది చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తుంటుందంటే ప్రతి సంవత్సరం పారిశ్రామిక నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ మనకి సబ్జెక్టు, మన ఎకనామిక్స్లో ఫైనల్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే 2 పారిశ్రామిక విధాన తీర్మానాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తీర్మానాలు జరిగినాయి మన దేశంలో. అందులో ఒకటి ఏంటంటే 1956లో తీసుకున్నటువంటి పారిశ్రామిక విధాన తీర్మానం ఒకటి, అదేవిధంగా 1991లో తీసుకున్న పారిశ్రామిక విధాన తీర్మానం ఒకటి. ఈ 2 పారిశ్రామిక విధాన తీర్మానాలు భారతదేశ చరిత్రలోనే ఒక మలుపు అని చెప్పాలి. ఎందుకంటే 1956లో వచ్చిన పారిశ్రామిక విధాన తీర్మానం తీసుకున్నట్టయితే అందులో 1951 నుంచి 55 వరకు కూడా బడ్జెట్ దేని మీద వేశారు అంటే వ్యవసాయ రంగం మీద వేశారు. 56 నుంచి తర్వాత 60 వరకు కూడా ఏంటంటే 61, 60 వరకు కూడా పారిశ్రామిక రంగం మీద బడ్జెట్ వేయడం జరిగింది. ప్లానింగ్ అనేది తీసుకున్నాం మనం పంచవర్ష ప్రణాళికలు. ఎందుకంటే వ్యవసాయ రంగం మీద మొత్తం పెట్టుబడి పెట్టేసినప్పుడు పారిశ్రామిక విధానం గుంటుపడిందని చెప్పుకున్నాం. అంటే తగ్గిపోయింది. గుంటుపడటం అంటే తగ్గిపోవడం. అప్పుడు ఏం చేసింది ప్రభుత్వం, ఇదేం కరెక్ట్ కాదని చెప్పేసి రెండో ప్లానింగ్ అంతా కూడా ఏం చేసింది, సెకండ్ ప్రణాళిక అంతా కూడా పరిశ్రమల మీద వేశారు. అప్పుడు వచ్చిన పారిశ్రామిక విధాన తీర్మానమే 1956 పారిశ్రామిక తీర్మానం. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాన్ని చర్చించిన తర్వాత భారతదేశ చరిత్రనే మలుపు తిప్పినటువంటి 1991 పారిశ్రామిక విధాన తీర్మానం కూడా మనం పరిశీలిద్దాం. ఈ 2 కూడా మీకు 2 ఎస్సేకి వచ్చినాయి కాబట్టి ఈ క్లాస్ మీకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్లైన్లో ఉండేవాళ్ళకి, అదేవిధంగా ఆఫ్లైన్లో క్లాసులో కూర్చునే వాళ్ళకి కూడా ఈ క్లాస్ మీకు 2 ఎస్సే క్వశ్చన్లు కవర్ చేస్తుంది. జాగ్రత్తగా వింటే చాలా సింపుల్ అండ్ క్లారిటీగా మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. అవి మీరు నోట్ చేసుకుని, నోట్స్లో ఎలాగో చెప్పాను కాబట్టి నోట్స్లో చదువుకుంటే క్లియర్గా అర్థమవుతాయి. ముందు అసలు ఇందాక మనం ఎవరు బాగా అడిగినట్టుగా అసలు పారిశ్రామిక విధాన తీర్మానం అంటే ఏంటి అన్నప్పుడు అసలు విధాన తీర్మానం మనం డౌట్ అడిగాడు. విధాన తీర్మానం అంటే ఏంటి అనేది, విధాన తీర్మానం సార్ తీర్మాన విధానం అని అడుగుతున్నాడు. అంటే ఒక విధానాన్ని మనం తీసుకున్నప్పుడు తీర్మానం అనేది చెయ్యాలి అంటే విధానం తీసుకోవాలి. కాబట్టి తీర్మాన విధానాలు అవ్వవు, విధాన తీర్మానాలే అవుతాయి. విధానాలను మనం తీర్మానంగా చేస్తామన్నమాట. అందరూ కలిసి అక్కడ ఉన్న పార్లమెంటేరియన్స్ అందరూ కూడా తీర్మానాలుగా చేస్తారు. అది మీకు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఇక రెండోది, ఈ 1956 పారిశ్రామిక విధానంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చూసినట్టు సింపుల్గా చూద్దాం. మరి ఎక్కువగా మీరు టెన్షన్ పడిపోయి నోట్స్లో చదువుతుంది కానీ క్లియర్గా అర్థం చేసుకోండి అసలు ఏముంది ఇందులో కంటెంట్, అసలు ఎందుకు పారిశ్రామిక తీర్మానం చేయాల్సి వచ్చింది అనేది చెప్పారు కదా మీకు. వ్యవసాయ రంగం బాగా జనం ఆధారపడిపోవడం, వ్యవసాయ రంగం మీద కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి ఇంత పెద్ద దేశంలో పరిశ్రమలు కూడా మనం ప్రోత్సహించినట్లయితే ప్రజలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ప్రజల జీవన విధానం మార్పు వస్తుంది, ప్రజల వేతనాలు పెరుగుతాయి, ప్రజల జీవన ప్రమాణ స్థాయి కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి తీర్మానాలు చేసింది. మొట్టమొదటి దాంట్లో మనం చూసినట్టయితే ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వర్గీకరణ. అంటే అసలు పరిశ్రమలన్నీ అసలు ఒక పద్ధతి లేకుండా ఉండేవి. ఎవరు పడతారు పెట్టుకోవడం, చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఏది పెద్ద పరిశ్రమ, ఏది చిన్న తరహా పరిశ్రమ, ఏది కుటీర పరిశ్రమ అని ఏది తెలియని పరిస్థితి ఉండేది. కాబట్టి ఫస్ట్ ఏం తీసుకుందంటే నిర్ణయం, పరిశ్రమలు వచ్చిన తర్వాత, పారిశ్రామిక తీర్మానం వచ్చిన తర్వాత వర్గీకరణ చేశారు. అంటే ఏ పరిశ్రమలు ఎందులో ఉండాలి అన్నప్పుడు పరిశ్రమలు ఎన్ని రకాలుగా విభజించారు? 3 రకాలుగా విభజించారు. ఏంటవి? గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏలో
పరిశ్రమలు పెట్టారు? 17 పరిశ్రమలు పెట్టారు. అంటే మేజర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా గ్రూప్ ఏలో ఉంటాయి అన్నమాట. అంటే రక్షణకి సంబంధించినవి, అలాగే భారీ పరిశ్రమలు, పంచదార పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, ఇలాంటి భారీ పరిశ్రమలన్నీ కూడా ఇందులోకి వచ్చినాయి. అల్యూమినియం ఇలాంటి పరిశ్రమలన్నీ కూడా ఇందులోకి వచ్చినాయి. అంటే గ్రూప్ ఏలోకి వచ్చినాయి. తర్వాత చిన్న తరహా పరిశ్రమ అన్ని పెట్టాడు 12 పెట్టాడు. ఇవి ప్రైవేట్లో ఉండొచ్చు, ప్రభుత్వం కూడా స్థాపించవచ్చు. అలాగే గ్రూప్ సి వచ్చేటప్పటికి గ్రూప్ 1లోను గ్రూప్ 2లోను అంటే గ్రూప్ బిలోను ఉన్న పరిశ్రమలు కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో దేశంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా అవన్నీ కూడా గ్రూప్ సిలోకి వస్తాయని విభజించడం జరిగింది. ఇక రెండో పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలంటే ఏమిటి అనేది ఒక క్లియర్గా దీనికి ఒక అబ్రివేషన్ ఇచ్చారు, ఒక నిర్వచనం ఇచ్చారు. ప్రభుత్వం ఏ పరిశ్రమలు నిర్వహించాలి, ప్రైవేట్ రంగం ఏ పరిశ్రమ నిర్వహించాలి అనేది కూడా విభజన అనేది ఇందులోనే తీసుకున్నారు. నెక్స్ట్ ముందా చెప్పినట్టుగా మూడో పాయింట్ ఏంటంటే కుటీర పరిశ్రమలు అంటే ఏంటి? చిన్న తరహా పరిశ్రమలు. అంతకుముందు కుటీర పరిశ్రమలు ఉన్నా చిన్న తరహా పరిశ్రమలు ఉన్నా ఒకటే అనుకునేవాళ్ళు ఉన్నాం. అది మనం మీకు నోట్స్ చెప్తూ చెప్పాను. చిన్న తరహా పరిశ్రమలు అంటే ఒక 25 లక్షల నుంచి కొన్ని కోట్ల రూపాయల వరకు పెట్టే పెట్టుబడి ఒక ఇండస్ట్రీ, కొంతమంది అందులో శ్రామికులు పనిచేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. కుటీర పరిశ్రమ అంటే అలా కాదు. కుటీర పరిశ్రమ అంటే ఇంట్లో చేసేది, అంటే కొవ్వొత్తులు తయారు చేయడం, ఇవి చాక్పీసులు తయారు చేయడం, లేదంటే మసాలా సరుకులు తయారు చేయడం, ఇంకులు తయారు చేయడం, లేదంటే ఇంకా అగరబత్తి తయారు చేయడం, పచ్చళ్ళు పెట్టడం, ఈ డాక్టా గ్రూప్స్ పొళ్ళు తయారు చేయడం, ఇంకా రకరకాలు కర్చీఫ్లు తయారు చేయడం, పర్సులు తయారు చేయడం, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయంటే కుటీర పరిశ్రమ. కుటీరం అంటే ఇల్లు ఏమండి? కుటీర పరిశ్రమ. కుటీర పరిశ్రమలు అంటే అలా ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమ అంటే అలా కాదు. అంటే అందులో శ్రామికులు ఉంటారు, యంత్రాలు ఉంటాయి, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంటుంది, దాన్ని చిన్న తరహా పరిశ్రమ అంటారు. అలాగే భారీ పరిశ్రమలు అని కూడా ఉంటాయి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ తీర్మానంలో 1956 పారిశ్రామిక విధానం తీర్మానంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రాంతీయ అసమానతలు తగ్గించు. ఇప్పుడు వ్యవసాయ రంగం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించలేము, ఎందుకంటే వ్యవసాయం అనేది వ్యాస్ట్గా ఉంటుంది, అన్ని విలేజెస్లోనే ఉంటుంది. కానీ పరిశ్రమలు అనేవి ఎక్కడైతే ఒక విలేజ్లో కానీ ఒక పట్టణంలో కానీ వెనకబడతాను ఉందో అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఏముంది? ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఉదాహరణ మీకు ఒక 15 సంవత్సరాల క్రితం ఈ ఏడీబీ రోడ్డు రాకముందు, ఏడీబీ రోడ్డు చుట్టూ ఆ ఇండస్ట్రీస్ ఏరియా రాకముందు పెద్దాపురం అంటే ఒక కుగ్రామం లాంటిది. ఇక్కడ అసలు డెవలప్మెంట్ ఉంటుంది కదా, రోడ్డు ఎప్పుడు ఖాళీగానే ఉండేది. ఇప్పుడు మన పెద్దాపురం మెయిన్ రోడ్లో నడవగలమా? అంత జనం ఎక్కడి నుంచో వచ్చేసారు, మైగ్రేషన్ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ ప్రజల్లో కూడా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మనం చెప్పినట్టుగా ఈ రైలు పరిశ్రమలు రావడం వల్ల చాలా మంది అమ్మాయిలకి ఆడవాళ్ళకి కూడా ఇంట్లో కూర్చునే లేడీస్, చదువుకున్న లేడీస్ కూడా ఉద్యోగ అవకాశాలు రావడం, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగడం, టీవీ లేని వాళ్ళలో టీవీలు వచ్చినాయి, ఏసీ లేని వాళ్ళలో ఏసీలు వచ్చినాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే ప్రజలకి వేతనాలు వచ్చినాయి. ఎక్కడో కాకినాడలో డెవలప్ అయింది, రాజమండ్రిలో డెవలప్ అయింది కాదు, పెద్దాపురం కూడా డెవలప్ అయింది, సాగు కూడా డెవలప్ అయింది, కాండపూర్ డెవలప్ అవుతుంది, కట్టపూర్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల ఇండస్ట్రీస్ చిన్న చిన్న వచ్చేసినాయి అనుకోండి, ఏమవుతుందండి? ప్రజల యొక్క ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, వేతనాలు పెరుగుతాయి, జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ప్రాంతీయ అసమానతలు తగ్గడానికి అవకాశం వస్తుంది అనేది 1956 పారిశ్రామిక తీర్మానంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇంకా నెక్స్ట్ చాలా మేజర్, అంటే 1956 పారిశ్రామిక తీర్మానం ఇస్తే షార్ట్ ఇస్తాడు, లేదా ఎస్సీ ఇస్తాడు, లేదంటే అసలు ఇవ్వడం ఛాన్స్ ఉంది. కానీ ప్రతి పేపర్లోనూ మీకు కనిపించే క్వశ్చన్ ఏంటంటే 1991 పారిశ్రామిక విధానం తీర్మానం. ఇది మీ పరీక్షల్లోనే ఇంపార్టెంట్ కాదు, మన భారతదేశ చరిత్రలోనే మోస్ట్ ఇంపార్టెంట్. అంటే భారతదేశ చరిత్రను తిరగరాసిన పారిశ్రామిక తీర్మానం ఏదైనా ఉందంటే అది 1991 పారిశ్రామిక విధాన తీర్మానం. ఏంటి ఇందులో తీసుకున్నవి ఒకసారి అందులో చెప్పండి. ఫస్ట్ ఇందులో పాయింట్ ఏంటి అంటే 91 పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు వచ్చిందంటే అప్పుడు మన ప్రధానిగా ఉన్నది ఎవరంటే పివి నరసింహారావు గారు, మన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. వీళ్ళిద్దరూ కూడా ఎకనామిక్సే. వీళ్ళిద్దరికి అసలు ఎకానమీ అంటే ఏంటో చాలా పట్టు ఉంది వాళ్ళకి. దాంతో ఏం చేశారంటే అప్పటికే ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయింది. చైనా, అమెరికా అన్ని దేశాల్లో కూడా సంతకాలు పెట్టిస్తారు. డంకెల్ ప్రతిపాదనలు అనేవి వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు బట్టి ప్రపంచం అంతా ఒక కుగ్రామం
అని పేరు వచ్చింది. అంటే ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా వస్తువులు అమ్ముకోవచ్చు, ఎక్కడైనా వస్తువుల్ని ఉత్పత్తి చేయొచ్చు, ఎవరైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అంతకుముందు విదేశీ వస్తువులు మనం కొనుక్కోవాలనుకోండి, ఎక్కడికో విదేశాల నుంచి వచ్చిన వస్తువులు కొనాలంటే ఎక్కడికో స్మగుడు గుళ్ళు అమ్ముతారంట, నల్లమూల సందులు అమ్ముతారంట, కాకినాడ సేపుల మార్కెట్లో అమ్ముతారంట, సందుల్లోకి వెళ్ళి దొంగచాటుగా కొనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు విదేశీ వస్తువులు ఓపెన్ మార్కెట్లో మనం కొనుక్కుంటున్నాం. మన ఇంట్లో ఉన్న వస్తువులు, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ దగ్గర నుంచి నా జేబులో ఉన్న పెన్ వరకు అన్ని ఫారెన్ వస్తువులే. అవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయి? మనకి 91 ముందు లేవు, 91 తర్వాతే వచ్చినాయి. ఎందుకంటే విదేశీ వస్తువులు మన దేశంలో రావడానికి అవకాశం కల్పించే గ్లోబలైజేషన్. ఇక్కడ 3 పాయింట్లు రాశాను చూడండి. ఈ పాయింట్ తర్వాత చూద్దరు కానీ ఫస్ట్ ఈ 3 పాయింట్లు చూడండి. 1991 చారిత్రాత్మక నిర్ణయం ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 అంశాల మీద అక్కడ నిర్ణయాలు తీసుకున్నారు. ఫస్ట్ చేసింది ఏంటంటే ప్రపంచీకరణ. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్లోబలైజేషన్ అంటాం. ఏమంటాం? గట్టిగా గ్లోబలైజేషన్ అంటే గ్లోబ్. ప్రపంచం అంటే గ్లోబే కదండి. గ్లోబలైజేషన్ అంటే ఈ గ్లోబ్ అంతా ఒకటే. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారండి, హైదరాబాద్లో ఈ రాత్రి ఎక్కుతారు, 4 రోజులు ఉంటారు, అక్కడ పని చూసుకుంటారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. మన కాకినాడ పని చూసుకొచ్చినట్టు సిటీ బస్సుకి వెళ్ళి వచ్చినట్టు చెప్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు, సింగపూర్ వెళ్ళిపోతారు, మలేషియా వెళ్ళిపోతారు, థాయిలాండ్ వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఎలా వెళ్ళడానికంటే నానా బాధలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చేసిన తర్వాత అసలు ప్రపంచం అంతా కలిసి ఒకటే. ఇప్పుడు మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఎక్కడ పడితే ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి ఉద్యోగాలు చేస్తారు. ఇవంతా గ్లోబలైజేషన్ అనేది నిర్ణయం తీసుకుంది ఎవరంటే పివి నరసింహ గవర్నమెంట్. అది కూడా 1991. అంతకుముందు మన దేశంలోకి రావాలన్నా, వెళ్ళాలన్నా, అక్కడ వస్తువులు ఇక్కడ అమ్మాలన్నా చాలా కఠినమైన నిర్ణయాలు ఉండేవి. అవన్నీ తీసి పారేసే సంఖ్యలన్నీ చెప్పేశారు. దాన్నే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అంటాం. రెండోది ప్రైవేటీకరణ. ఏ వస్తువునైనా ఎవరైనా ఉత్పత్తి చేయడానికి ఎవరైనా చేసుకోవచ్చు. డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, పెట్టుకో. బట్టలు ఉత్పత్తి చేస్తారు, పెట్టుకో. టీవీలు ఉత్పత్తి చేస్తారు, పెట్టుకో. ఏది చేస్తానో, ఏ ఉత్పత్తి చేస్తానన్నా ఇష్టం, పెట్టేసుకోండి. ఇది ఒకటి పెట్టాలంటే ఇది కరెక్టా కాదా ఏంటి 100 రకాలు. ఒక పెట్టాలంటే సంవత్సరం పాటు దానికోసం వెయిట్ చేయడం, 100 మంది రికమెండేషన్లు. ఇప్పుడు ఏమీ లేదు. ఎవరైనా ఎంత డబ్బు ఉంటే చాలు, మీ దగ్గర పెట్టుబడి పెట్టగలిగే కెపాసిటీ ఉంటే, తెలివితేటలు ఉంటే, సమన్వయం చేసుకునే శక్తి ఉంటే ఎవరైనా పెట్టుబడి పెట్టచ్చు. దాన్నే ఏమంటాం? ప్రైవేటీకరణ. ప్రభుత్వానికి చెందిన సంస్థలు కూడా ఏం చేశారు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు. ఉదాహరణకి ఆర్టీసీతో పాటు పక్కన ట్రావెల్స్, పోస్టల్తో పాటు పక్కన కొరియర్స్, అలా ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఎడ్యుకేషన్ ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి, ఇప్పుడు కాన్వెంట్లు స్కూల్స్, ఎన్ని రకాల స్కూల్స్, నారాయణ, ఎన్ని ప్రైవేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వచ్చేసి. ఇవన్నీ ఎప్పటి నుంచి? 1991 ముందు. మీరు అప్పుడు పుట్టలేదు కాబట్టి మీకు తెలియదు. 1991 ముందు ఇది లేదు. 1991 తర్వాతే ఇవన్నీ వచ్చినాయి. మేము అప్పుడు చూస్తున్నాం కానీ మాకు బాగా తెలుసు. ఇక మూడోది ఏంటి? సరళీకరణ. సరళీకరణ అంటే లిబరలైజేషన్. ఏంటండి? లిబరలైజేషన్ అంటే చెప్పాను కదా ఇప్పుడే, దేనికి కష్టపడక్కర్లా, అప్లై చేసుకున్నాం వెంటనే అనుమతులు వచ్చేస్తాయి. రిజిస్ట్రేషన్ వెంటనే అనుమతులు వచ్చేస్తాయి. విత్-ఇన్ మంత్స్ టైం పెట్టుకుంటాడు. ఆ టైంలో ఇచ్చేసిందే. ప్రభుత్వం ఎక్కడ డ్రాగన్ చేయడానికి వీల్లేదు. నువ్వు పెట్టుకుంటానంటే నువ్వు ధైర్యంగా ముందుకు వస్తే ఇంకా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, సబ్సిడీలు ఇచ్చి, బ్యాంక్ వడ్డీ మీద వడ్డీ తగ్గిస్తుంది, లేదా అసలు కట్టుకో, అసలు నేను వడ్డీ వద్దంటుంది. అలాంటి ప్రోత్సాహకాలు కూడా అందించి మొత్తం మీద పెట్టుబడి పెట్టించడానికి ప్రభుత్వం కృషి చేసిన విధానాన్ని ఏమంటాం? సరళీకరణ. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? లిబరలైజేషన్. అంటే ప్రపంచీకరణ అంటే జి, ప్రైవేటీకరణ అంటే ప్రైవేటైజేషన్ పి, లిబరలైజేషన్ అంటే ఎల్. మూడింటి మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జిపిఎల్, జిపిఎల్ మీ మైండ్లో ఉండాలన్నమాట. 1991 పారిశ్రామిక విధాన తీర్మానం అనగానే మీకు ఏం గుర్తు రావాలి? జిపిఎల్. అంతే, ఇంకేం లేదు. మిగతా క్లాస్కి రాని వాళ్ళందరూ పాప వాళ్ళకి తెలియదు, కానీ మీకు 10 మార్కులు వచ్చేసినట్టే. చదవకుండా రాసేస్తే పరీక్షలో బుర్రలో ఒకటే పెట్టుకోండి, జిపిఎల్. దట్ ఈజ్ 1991 పారిశ్రామిక తీర్మానం. దాన్ని బట్టి మిగతా కదా అల్లేయచ్చు. ఇందులో జరిగింది 3 అమ్మా. ఏంటి? ఒకటి ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. అంటే ప్రపంచంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా పెట్టుబడి పెట్టచ్చు, అక్కడైనా పెట్టచ్చు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టచ్చు. ఇప్పుడు కియా మోటార్స్ ఉంది, అది జపాన్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు అనంతపురంలో. ఇక్కడ కార్లు ఉత్పత్తి చేసి ప్రపంచం అంతా అమ్ముకుంటున్నారు. అది పోనీ మన దేశంలోనే అమ్ముకోవాలి అని లేదు, ఇక్కడ ఉత్పత్తి చేసుకొచ్చి ఎక్కడైనా అమ్ముకోవచ్చు.
దానివల్ల మనకేంటంటే లాభం అనుకోవచ్చు మీరు. మనకేంటి లాభం అంటే అక్కడ 10,000 మందికి 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. అనంతపురం అంటే బాగా బ్యాక్వర్డ్ ఏరియా అది. అలాంటి చోట అభివృద్ధి వచ్చింది. ఒక ఊర్లో దగ్గర 1,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ, అది 1,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ వస్తే ఆ ఊరంతా ఏమైపోతుందండి ఆటోమేటిక్గా. ఎంతమంది జనం ఉంటారు, ఎన్ని షాపులు వస్తాయి, ఎన్ని హోటల్స్ వస్తాయి, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకోవాలి, ఎన్ని అద్దెళ్ళు పడుకుంటారు, ఎంత జనం అందరూ డెవలప్ అయిపోతారు కదా. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల, ఇప్పుడే చెప్పాను సెకండరీ వాళ్ళు ప్రేరిత పెట్టుబడిని, ఒక పెట్టుబడి పెట్టడం వల్ల 100 రకాల పెట్టుబడులు డెవలప్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది పెరగడానికి మొట్టమొదటి తీసుకున్న చర్య ఏంటంటే ప్రపంచీకరణ అనమాట. అంటే మనం కూడా గ్లోబలైజేషన్ మీద సపోర్ట్ పెట్టేస్తాం. అంతకుముందు పెట్టలేదు, భయపడ్డారు. పెట్టేస్తే వాళ్ళు వచ్చేస్తారేమో, ఇదివరకు బ్రిటిషర్స్ లాగా మన మీద వచ్చి ఆ వస్తువులు అమ్మేసుకుంటారేమో, మనం మళ్ళీ సేవకుల్లా చేసేస్తారేమో, బానిసల్లా చేసేస్తారేమో అని భయపడ్డారు. కానీ పీవీఎస్లో వచ్చి ఒక సంతకం పెట్టి పాల్గొన్నాడు, ఇంకంతే ఎవరైనా ఎక్కడైనా అమ్మేసుకోవచ్చు. ఎన్నాళ్ళు భయపడుతూ కూర్చుంటాం? ప్రపంచం ఎటు వెళ్తే మనం అటే వెళ్ళిపోవాలి. కాబట్టి ఒక సంతకం పెట్టేశారు. మనం కూడా 150, అప్పటికే 115 దేశాల ఆ తీర్మానంలో ఉన్నాయి. మనం కూడా అందులో కలిసిపోయాం. ఆ తర్వాత వచ్చిన డెవలప్మెంటే ఈ రోడ్లు. నేషనల్ హైవే లేవు అంతకుముందు. 91 నేషనల్ హైవే లేదు మనకి. వచ్చాక వాజ్పేయి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ నేషనల్ హైవేలు వచ్చింది, ఏడీబీ రోడ్లు వచ్చినాయి. ఇలాగా ఏ ప్రభుత్వం అయితే మనకెందుకు, డెవలప్మెంట్ ఎలా వచ్చిందని మన ఎకనామిక్స్ ఇంపార్టెంట్. కాబట్టి 91 తర్వాత పీవీఎస్లో తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయాలు మన్మోహన్ సింగ్ అతని యొక్క తెలివితేటల వల్ల ఈ 3 నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి ప్రపంచీకరణ, 2 ప్రైవేటీకరణ. ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఉండి సంస్థలన్నీ చెత్తగా ఉండి అవి సరిగ్గా పనిచేయకుండా నష్టాలతో నడిచే కన్నా బట్ ప్రైవేటైజేషన్ చేసేస్తే ఏమవుతుంది, వస్తువులు రేట్లు తగ్గడానికి అవకాశం ఉంది. ఆర్టీసీ ఒకటే ఉంటే వాళ్ళు ఎంత టికెట్ పెడితే అంత వెళ్ళాలి. పక్కన ట్రావెల్స్ వస్తే ఆర్టీసీ రేట్లు తగ్గితే ట్రావెల్స్ ఒకటి దానికి కూడా పోటీ ఉంటుంది. ఇప్పుడు పేస్ట్ ఒకటే ఉంటే పేస్ట్ ఎక్కువ రేట్ ఉంటుంది. 100 రకాల పేస్ట్ ఉంటే ఆళ్ళు పోటీ పడిపోయి మనకు తక్కువ రేటుకి ఇస్తారు, అంతేనా కదా. కాబట్టి పోటీ అనేది పెరిగింది, ప్రైవేటీకరణ. మూడోది ఏంటంటే సరళీకరణ, లిబరలైజేషన్. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఇదివరకు బిగిసిపోయి కూర్చోాలని వాడు కూర్చోబట్టినా సరదాగా ఉండమ్మా, బాగా చదువుకోండి, 4 నిమిషాలు చదువుకోండి, 10 నిమిషాలు సరదాగా మాట్లాడుకోండి, లేదంటే మరీ బిగిసిపోయి అంత లేవుంది కదా. ఇదివరకు అంత ఉందా? సరళీకరణ. అలాంటివి బాగా చదువుకుంటూ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు వస్తాయి. బిగించేస్తే ఏమవుతుంది, అది జైల్లో ఉంటుంది. ఎప్పుడు పారిపోదామో బాబు ఇందులో వల్ల మెదడులోకి చదువు ఎక్కదు. సో ఏ విషయంలో మనం ఎలా ఉండాలి, లిబరల్గా ఉండాలి. ఇప్పుడు వాల్మీకి గారంటే మీకు ఎందుకు ఇష్టం? నేను లిబరల్గా ఉంటాను కాబట్టి ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో, నోట్స్ విషయంలో, టెస్ట్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటాను, మిగతా విషయాల్లో సరదాగా ఉంటాం. అలా ఉంటే ఏంటి, మాస్టర్ క్లాస్కి రావాలనిపిస్తుంది. ఇంకా వచ్చిన దగ్గర నుంచి తిట్లు మొదలెట్టి మానక్కలుగా పెద్ద పోటుగా అంటే ఏమవుతుంది, మీరు క్లాస్కే రావాలనిపించింది. కాబట్టి ప్రభుత్వం అయినా కూడా ఏంటంటే ఇండస్ట్రియలిస్టులను ఆకర్షించాలి అంటే లిబరలైజేషన్ వచ్చేది పెట్టుకోండి. ఎక్కడ కావాలి మీకు ప్లేస్, తక్కువ రేట్ ఇవ్వడం, ల్యాండ్ లైసెన్స్ గమనించేయడం, బ్యాంకులో పెట్టుకుంటే గమనించేయడం, ఆ లోన్ మీద అందరికీ వడ్డీ ఎక్కువ వడ్డీ తగ్గించడం, ఇలాంటి ప్రోత్సాహాలు యువకులకి ఇస్తే ఏమవుతుంది, కొత్త కొత్త ఇండస్ట్రీలు రావడానికి అవకాశం వస్తుంది. కాబట్టి GPL గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, ఈ మూడింటిని మనం చూసినట్టయితే నేను ఇక్కడ రాసిన పాయింట్లు మీకు తెలుస్తాయి. ఈ మూడింటి బట్టే ఈ పాయింట్లు. అందులో మొట్టమొదటి ఏంటంటే డీ లైసెన్సింగ్. చెప్పాను ఇప్పుడే, లైసెన్సులు అప్లై చేస్తే సార్ లైసెన్స్ ఇచ్చేస్తారు ఇండస్ట్రీ పెట్టుకోవడానికి. రెండోది రిజిస్ట్రేషన్ ఉండాలి ప్రతి కంపెనీకి. అవి కూడా అంతే, ఎలా అప్లై చేసుకుంటే అలాగే. అంటే అన్ని చెక్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించిన శాఖ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారు, చెక్ చేసి రిజిస్ట్రేషన్ కూడా ఈజీ చేసేసారు అనమాట. అంటే మన దేశానికి హాని కలిగే వస్తువుల విషయాల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు ఇచ్చేశారు. నెక్స్ట్ ఏంటంటే దిగుమతికి సంబంధించింది. అంటే ముడి పదార్థాలని మన ఇండియా ముడి పదార్థాలే వాడాలని లేదు, ఎక్కడి నుంచైనా ముడి పదార్థాలు మనం దిగుమతి చేసుకోవచ్చు. మన ముడి పదార్థాలు ఎక్కడికైనా దిగుమతి ఎగుమతి విధానం. నెక్స్ట్ స్థల నిర్ణయం. బాగా వెనకబడిన ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఏంటంటే ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయి. స్థల నిర్ణయం కూడా ఎక్కడో సముద్రం పక్కనే పెట్టాలి, ఎక్కడో పెట్టాలి అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, సెజ్జలు గిజలు ఇవన్నీ. కాబట్టి స్థల నిర్ణయం విషయంలో కూడా ప్రభుత్వం లిబరలైజేషనే పాటించింది. నెక్స్ట్ FDI, ఇది చాలా ఇంపార్టెంట్, షార్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది. FDI అని చెప్పాను మీకు నోట్స్ చెప్పినప్పుడు. FDI అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నిన్న క్లాసులో. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే
ఫారిన్ అంటే డైరెక్ట్ అంటే ఏంటి, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అన్నమాట. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే విదేశస్తుల పెట్టుబడులు మన దేశంలో పెట్టాలంటే చాలా ఇబ్బంది ఉండేది ఇదివరకు. పెద్ద పెద్ద సంస్థలు మన దేశంలో ఇప్పుడు చెప్పాను, కియా ఇలాంటి సంస్థలు మన దేశంలోకి రావాలంటే, మామూలు ఇలాంటి సంస్థలు రావాలంటే. కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేదు. వచ్చి ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే ఎటువంటి ఫారెన్ సంస్థ అయినా మన ఇండియాలోకి వచ్చేది. ఇప్పుడు సుజుకి ఉంది, మారుతి సుజుకి, అది ఫారెన్, అది వచ్చేసింది కదా సుజుకి. అలాగే హోండా కంపెనీ ఉంది, అది జపాన్ కంపెనీ, వచ్చేసింది కదా. అలాగే ఎప్పటి నుంచి 1991 నుంచి అన్ని కంపెనీలు మన దేశంలోకి వస్తున్నాయి. కియా వచ్చింది మొన్న కొత్తగా, అది కొరియా, అది వచ్చేసింది. అలాగే అన్ని దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. అంటే పెట్టుబడులు పెడతారు ఇక్కడ వచ్చి, కాబట్టి డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రభుత్వ రంగం అంటే ఏంటి అనేది ఒక డెఫినేషన్ ఇచ్చారు. ప్రభుత్వ రంగం కేవలం ఏం చేయాలంటే రక్షణకు సంబంధించిన వస్తువులు, అంటే డిఫెన్స్, మీరు సైనికులు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి వాటిని మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా అవి మాత్రం ప్రభుత్వమే ఉత్పత్తి చేసి ప్రభుత్వం తీసుకొస్తుంది తప్ప మిగతా అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు చేయొచ్చు. అయితే మీరు గమనించి చూసినట్టయితే దానికి సంబంధించిన సామాగ్రి కూడా మనం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడం కూడా ఉంది. అంటే పూర్తిగా 1991 పారిశ్రామిక తీర్మానం అంటే ఏంటి అంటే ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి వ్యవస్థని తీసుకొచ్చారు. అలాగే విదేశీ వస్తువులు మన దేశంలో ప్రవేశించడానికి కూడా వాళ్ళు వచ్చి వస్తువులు ఉత్పత్తి చేసుకోవడానికి, మన వస్తువులు అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించిన తీర్మానమే పారిశ్రామిక 1991 పారిశ్రామిక విధాన తీర్మానం. అంటే ఇందులో 3 ప్రధానమైన అంశాలు. ఇవన్నీ మీరు పరీక్షలు రాయొచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ GPL అనేది బాగా గుర్తుపెట్టుకోండి. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, GPL, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.